హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు అవర్ తమ్ముడి పెళ్లి సిరీస్. అందరికంటే లాస్ట్ అమ్మే పెళ్లి కొడుకుని చేయాలన్నమాట. అంటే నెక్స్ట్ డేనే పెళ్ళి అన్నట్టు. ఇక్కడైతే మండపం కట్టిస్తున్నారు. ఇంటి అల్లుడితో అయితే మండపం కట్టిస్తారట, లేదంటే బావతోనైనా కట్టిస్తారనమాట. ఈ మండపం అయితే చార్మినార్ చూడి బజార్లో అయితే తీసుకున్నాము. భలే అట్రాక్టివ్ ఉంది కదా, కట్టేసరికి ఇంటికి పెళ్లికలు వచ్చేసింది. ఇంకా తమ్ముడిని పెళ్లి కొడుకు చేసే ముందు ఆడపిల్లలకి ఒడి నింపాలి అని చెప్పారనమాట పెద్దవాళ్ళు. సో నాకు మా అక్కకి అమ్మ ఇక్కడ ఒడి నింపుతున్నారు. ఒడి నింపడం అయిపోయిన తర్వాతకి ఇంట్లోకి తీసుకెళ్లి గంధం జల్లిచ్చిరు 3 సార్లు గోడల మీద. ఇవన్నీ నాకైతే తెలియదు, అన్ని కొత్తగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే మా ఇంట్లో పెళ్లి చాలా ఇయర్స్ క్రితం అయింది అక్కది. సో అంతగా గుర్తులేదన్నమాట. సో ఇప్పుడు అన్ని కొత్తగా అనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళు లేకపోతే ఏమీ తెలీదు మనకి చెప్పాలంటే. ఇక అమ్మ తమ్ముడిని పెళ్లి కొడుకు చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. సేమ్ పసుపు రాయడము అండ్ అందరు కలిసి పసుపు రాయడము, దాని తర్వాత తమ్ముడు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రావడము, ఇది యథావిధి అనమాట. కాకపోతే వాళ్ళ కొడుకుని పెళ్లి కొడుకు చేయడం అనేది చాలా స్పెషల్ కదా. సో అమ్మ పెళ్లి కొడుకుని చేస్తున్నారు కాబట్టి కొద్దిగా గ్రాండ్ గానే చేస్తారు. అండ్ దట్టు చాలా ఎమోషనల్ గా కూడా ఉంటది. మా మమ్మీ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 4 రోజుల ముందు నుంచి పెళ్లి కొడుకుని చేసిరు కాబట్టి మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేశారనమాట. సో ఇప్పుడు వచ్చిందైతే మా డాడీ వాళ్ళ సైడ్, మా మేనత్త వాళ్ళు. దాని తర్వాత మా పెద్దనాన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు, సో వాళ్ళ కోడళ్ళు, వీళ్ళందరూ కలిసి పసుపు పూసేసి తమ్ముడికి అయితే పెళ్లి కొడుకుని చేసిరనమాట. అసలైతే ఇదే టైం పెళ్లి కొడుకునైనా పెళ్లి కూతురునైనా బాగా సతాయిచ్చేస్తారు. కానీ మా తమ్ముడు రివర్స్ అనమాట, అందరినీ వాడే సతాయిస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని బాగా ఆట పట్టించేస్తున్నాడు. ఈ పెళ్లి కొడుకుని చేసే ప్రోగ్రామ్ కి ముందు దేవుణ్ణి చేస్తారనమాట. అదైతే నేను షూట్ చేయలేకపోయినా, అండ్ నైట్ టైం అయిపోయింది కాబట్టి నాకు క్లారిటీ లేకుండే. సో పెళ్లి కొడుకుని చేసే ముందు జెండాలు ఎత్తుతారంటారు కదా, సో అది చేసిన తర్వాతకి పెళ్లి కొడుకుని చేయడం అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇంకా మా నానమ్మకైతే 7 మెంబర్స్ సంతానం అనమాట. అంత పెద్ద ఫ్యామిలీ అంటే మాటల 21 మెంబర్స్ వరకు అయితే పసుపు పెట్టారు ఆ రోజు. मेरा आँख खराब नहीं होता है। ఇక మా తమ్ముడు రెడీ వచ్చిన తర్వాత నేను తీసుకొస్తా అంటే నన్ను మా తమ్ముడు తీసుకొస్తున్నాడు. అట్లనే ఉంది అక్కడ సిచ్యువేషన్. అడిగితే నవ్వుతున్నాడు చూడండి. से बोलना।
అందరికి బట్టలు పెట్టే ముందైతే ఆడపిల్లలకి పెట్టాలి కాబట్టి ఫస్ట్ మా అక్కకి పెట్టేశారు, దాని తర్వాత నాకనమాట. అందరికైతే బట్టలు తీసేసుకుంది అమ్మ. ఆర్యన్ అయితే ఆర్యన్ కోసం తెచ్చిన మాలేసుకోవట్లేడు, బట్టలు తీసుకోవట్లేడు. బాగా సతాయిచ్చేసిండు మా మమ్మీని అయితే. ఎంతసేపు బతిమలాడినా కూడా అస్సలు తీసుకోలే. మాకు బట్టలు పెట్టేంత వరకు ఆర్యన్ కూర్చుంటాడో కూర్చోడో అనుకున్నాము, అమ్మాయి అనుకున్నాం అనమాట. ఫొటోస్లో అయినా పడిండని చెప్పి ఒక్క ఫోటోలో కూడా సరిగ్గా రాలేదనమాట. ఇక మమ్మీ అటు ఇటు తిరుగుతున్నాయి కాళ్ళు నొప్పులు ఎందుకని చెప్పి నేనే స్వీట్ తినిపించేస్తే, నేను వస్తాను నా స్వీట్ తినిపోయినాక నా మనవడికి అని చెప్పి మా అమ్మ అయితే వచ్చి స్వీట్ తినిపించేసింది. బట్టలు పెట్టడం అయిపోగానే ఆలస్యం ఆర్యన్ లేసి అయితే పారిపోయిండు అనమాట. ఈ ఫోటోలో అయితే మాకు కుదరలేదు. సో దీని తర్వాత మాత్రం నేను అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టిన. అప్పటి వరకు బాగానే ఉంది. మా తమ్ముడి దగ్గర నేను దొరికిపోయాను అనమాట. అంత హడావిడిలో నా టవల్ దొరకలేదు తమ్ముడికి వేయడానికి. సో తమ్ముడు టవల్ తీసుకొచ్చి తమ్ముడికి వేసేసరికి చూడండి నా పరువు ఎట్లా తీస్తున్నాడు అందరు ముందు. అట్లుంటది మరి మా తమ్ముడితోని మామూలు అల్లరి చేయడం అనమాట. అంతకు మించి మా ఆర్యన్ కూడా ఫుల్గా అల్లరి చేస్తున్నాడు. వాళ్ళ మామని చూసే నేర్చుకుంటాడు. దగ్గర వాళ్ళైతే పెళ్ళికొచ్చి గిఫ్ట్ అయితే ఇయ్యలేరు కదా. సో ఇట్లా పెళ్లి కొడుకుని చేసినప్పుడే మేమైతే గిఫ్ట్స్ ఇచ్చేస్తాం అనమాట ఇంట్లోనే. నేనైతే నాకు తగ్గట్టు ఏదో మాకు తోచినంత ఇచ్చినాం అనమాట. తమ్ముడికి నచ్చిందో లేదో మరి మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? అయితే లైక్ చేసేయండి దోస్తులు. బాయ్.